కాకినాడ రామారావుపేటలో గల అవతార్ మెహర్ బాబా మందిరంలో ఈ నెల 25వ తేదీ అవతార్ మెహర్ బాబా జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నట్లు అవతార్ మెహర్ బాబా మందిర నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన ప్రార్థన గీతాలందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అవతార్ మెహర్ బాబా భక్తులు నాగేశ్వరరావు, డాక్టర్ అనంతలక్ష్మి అవతార్ మెహర్ బాబా బోధించి ప్రేమతత్వం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో అవతార్ భక్త బృందం సభ్యులు గోవిందరాజు, రాజేష్ మెహర్ ప్రసాద్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ తోట సుధీర్, పెద్ద సంఖ్యలో అవతార్ మెహర్ బాబా భక్తులు పాల్గొన్నారు. మెహర్ బాబా సందేశాలలో ఇది విశ్వవిఖ్యాతగాంచింది. ఈ రోజు బాబా జన్మదిన సందర్భంగా ఈ సందేశం గురించి తెలుసుకుందాం. నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పుడికి వచ్చాను అని బాబా చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే ఈ అవతారంలో తాను కొత్తగా బోధనలు చేయడం కానీ కొత్తగా ఒక మతం స్థాపించడం కానీ రాలేదు. కేవలం అజ్ఞానంలో ఉన్న మానవులను మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా చెప్పారు. బాబా 1925 జూలై 10వ తేదీ నుండి తన శేష జీవితం అంతా అఖండ మౌనాన్ని పాటించారు. ఇది మన అందరికీ తెలుసు. అప్పుడు అంటే జూలై 9వ తారీఖున అంటే బాబా మాట్లాడుతున్న ఆఖరి రోజు రాత్రి బాబా శిష్యుల్లో ఒకరైన పండోబా ఇలా అడిగారు, బాబా మీరు రేపటి నుండి మాట్లాడడం మానివేస్తే మాకు ఇక ఆధ్యాత్మిక బోధనలు ఎవరు చేస్తారు అని ప్రశ్నించాడు. అప్పుడు సమాధానంగా బాబా ఏమన్నారంటే, నేను బోధించటకు రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అని అన్నారు. ఇదే విధంగా తర్వాత క్రమంలో కూడా బాబా తన చాలా సందేశాలలో ఈ విషయాన్ని చెప్పారు. అవతార పురుషుడి జన్మదినము అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమికులంతా ప్రపంచవ్యాప్తముగా ఈ రోజు నాడు జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచంలో భగవంతుడు మానవ రూపంలో రావడం అనే వార్త కంటే గొప్ప వార్త మరొకటి ఉండదు. ఆ సందర్భంగా కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పెద్ద ఊరేగింపు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వాటికి కూడా పర్యటించి వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు బహుమానంగా ఇవ్వడం జరిగింది. మెహర్ బాబా ప్రధాన సందేశము ప్రేమ. మెహర్ బాబా అంటే కరుణామయుడైన తండ్రి, ప్రేమ గల తండ్రి అని అర్థం. అంచేత మన నడవడికలో ప్రేమ, మాటలో ప్రేమ, అది ఆధ్యాత్మికములో అనుసరించదగిన అతి సులువైన మార్గము అని బాబా చెప్పారు. అంచేత భవిష్యత్తు తరాల వాళ్ళు ప్రేమావతారము అని కూడా మెహర్ బాబాని పిలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బాబా అన్నారు, నేను బోధనలు చేయడానికి రాలేదు, నిన్ను మేల్కొల్పడానికే వచ్చాను అన్నారు బాబా. అంటే మనము అజ్ఞానం అనే గాఢ నిద్రలో ఉన్నాం, కానీ మనమేమనుకుంటున్నాం, మెలకుగా ఉన్నాము అనుకుంటున్నాం. కలలో ఉన్నాం కాబట్టి కళ నడుస్తున్నంతసేపు ఇదంతా నిజంగా మనకు కనపడుతూ ఉంది. కళ నుండి ఒక్కసారి మేలుకుంటే అయ్యో ఇదంతా కళ, నిజమనుకున్నానే అనే సత్యాన్ని గ్రహిస్తాం. అలాగే ఆయన ఆ జాగృతి కలిగించిన రోజున, మేల్కొల్పిన రోజున ఇదంతా భ్రమ అని తెలుసుకొని సత్యానుభవాన్ని పొందగలుగుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. Oh,